ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉంటున్న దేశ వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చింది. శత్రు దేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పమంటూ హెచ్చరించింది. విదేశీయులకు సహకరిస్తున్న వారి ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయిల్ లాంటి శత్రు దేశాలతో చేతులు కలిపి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్షమించేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నికపై తనదైన స్టైల్లో స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మోజ్దాబా ఎక్కువ కాలం కొనసాగలేరన్న ట్రంప్ ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని ట్రంప్ హెచ్చరించారు. మోజ్దాబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నికపై తనదైన స్టైల్లో స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మోజ్దాబా ఎక్కువ కాలం కొనసాగలేరన్న ట్రంప్ ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని ట్రంప్ హెచ్చరించారు. మోజ్దాబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు.